ఏమి అర్థం, ఏం మాట్లాడుతున్నాం, అసలు ఎటుపోతున్నాం? ముఖ్యమంత్రి గారికి నేను విజ్ఞప్తి చేస్తున్నా, మీ ద్వారా మేము కూడా తప్పకుండా కలిసి మేము రిప్రజెంటేషన్ ఇస్తాం. ఇట్లాంటి వాళ్ళని రౌడీ షీట్లు ఓపెన్ చేసి జైల్లో పెట్టండి. వీరి గురించి సానుభూతి లేదు, అడిగేటోళ్ళు లేదు, ఏది లేదు. ఇలాంటి దుర్మార్గులని మీరు యాంటీ సోషల్ ఎలిమెంట్స్ అంటారు వీళ్ళని. వీలాంటి వాళ్ళని లోపల పెట్టండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎవరు అధికారి ఏది మాట్లాడితే వాళ్ళని బెదిరియటం దుర్మార్గం రా. ఇదా గతంలో చూసినాం అక్కడ కూడా. ఏపీ గాంధీ మన అక్కడ ఏపీ భవన్లో కొట్టటాలు ఏంది, ఇక్కడ రాజకీయ ఇక్కడ పట్టుకొని డీసీపీ స్థాయి అధికారులను కూడా విచ్చలవిడిగా మాట్లాడటం ఏంది. వీరికి ఎవ్వరు ఏది మాట్లాడితే వాళ్ళని బెదిరియటం. గుండాలా, రౌడీలా, మీరు మనుషులా, ప్రజాప్రతినిధులా, గుండాలా మీరు? దీని మీద తప్పకుండా చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉంది. ఇవాళ ఏ విధంగా దీన్ని ఆర్థిక వ్యవస్థని తెలంగాణలో మేము ఎంత డబ్బు ఉండి నిలువ బడ్జెట్ ఇస్తే ఇవాళ మీరు వేసిన ఏం పని చేస్తున్నారు? ఇవాళ ఏం చేశారు? మేము వేసిన రింగ్ రోడ్ అమ్ముకుంటే 7,500 కోట్లకు అప్పుడు గుర్తురాలేదు, స్కామ్ కదా. ఏ దురుద్దేశంతో అమ్మినావు? ఆఖరికి నీ సొంత తోబుట్టు నీ చెల్లె మాట అనే మాటలకు బావబామ్మర్తులు జవాబు చెప్పలేక మమ్మల్ని కాదు అన్నట్టుగా అంబోత్ కోడలు తిరిగి తిరుగుతున్నారు దేశం మీద పడి.